ఇక బీసీల పార్టీ అని ఇప్పుడు టిఆర్పి పార్టీ, బీసీల పార్టీ, బీసీల గౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చిన పార్టీ అని పెద్ద ప్రచారం చేసినారు. చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసిన పార్టీని. కనీసం ఒక్క చోట కూడా తీన్మార్ మల్లన్న పార్టీ గెలవలేదట. మున్సిపల్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ ఒక్క చోట గెలవలేకపోయింది. కత్తెర గుర్తుపై టీఆర్పీ అభ్యర్థులు పోటీ చేశారు. తమకు బీసీ వర్గాల మద్దతు ఉంటుందని, కనీసం 40 స్థానాలు గెలుస్తామని మల్లన్న సహా నేతలు ప్రకటించారు. కానీ ఎక్కడా ఆ పార్టీ ప్రభావం కనిపించలేదట. సూర్యాపేటలో 2 వార్డుల్లో మాత్రమే కొంతమేర ఓట్లు వచ్చాయి. ఇవి మినహా ఇంకెక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదట. నమ్మే పరిస్థితి లేదు. బీసీలు కూడా నమ్మే స్థాయిలో లేరు. సొంత పార్టీ ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు చాలా మంది బీసీల్లో కూడా కొంతమంది ప్రభుత్వానికి లోబడి పనిచేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఈ రకంగా చూస్తే బీసీలు కూడా ఎవరిని పడితే వాళ్ళు నమ్మే పొజిషన్లో ఇప్పుడు లేరు. వాళ్ళు కూడా చాలా చిత్తశుద్ధితో కనీసం బీసీలు ఎవరైతే వాళ్ళు ఇండిపెండెన్స్ అయినా కానీ స్వచ్ఛందంగా బీసీల కోసం పనిచేయాలనుకుని వచ్చిన వాళ్ళకి గెలుపు తీసిస్తా ఉన్నారు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించే పరిస్థితి లేదు ఈరోజు. సో బీసీల పార్టీ అని చెప్పి చాలా మంది ఇప్పటికే మోసాలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలు కూడా ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదు.